మా గురించి ఆలోచించొద్దు శౌర్య. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పేసే. చెప్పు శౌర్య. మన ఇద్దరం కలిసి ఉండాలంటే, మనం కలలు కన్న జీవితం మనకు కావాలి అంటే నువ్వు చెప్పే సమాధానం మీదే ఆధారపడి ఉంది. వీళ్ళందరూ అడ్డుపడుతున్నారని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నువ్వు చెప్తే చాలు, మన ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. చెప్పు శౌర్య. జీవితాంతం మనం ఆనందంగా ఉండొచ్చు. ఎస్ఐ గారు అడిగేదానికి సమాధానం చెప్పు. మనం ప్రేమించుకున్నది నిజమే అని చెప్పు. అవును, నేను సిద్ధార్థ్ ప్రేమించుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్ శౌర్య. చూసారా ఎస్ఐ గారు, నేను చెప్పానా? ఇప్పుడు వాళ్ళందరూ కాదన్నారు కదా, తనే చెప్తుంది వినండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం ఎస్ఐ గారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. బలవంతంగా తనకి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ శౌర్య. మీ వాళ్ళకి భయపడి నువ్వెక్కడ అబద్ధం చెప్తావో అనుకున్నాను. నీకు ఇంకేం భయం లేదు. రా శౌర్య, రా. సిద్ధార్థ్, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి చేయి పట్టుకుంటారు నువ్వు? ఆగండి, ఆగండి రాఘవ్ గారు. సార్, ఎస్ఐ గారు చూసారా? ఇదిగో ఇలాగే బెదిరిస్తూ నా శౌర్య నాకు దూరం చేస్తున్నారు. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు ఎస్ఐ గారు. ప్రేమించుకున్నాం ఒకప్పుడు. తన ఆఫీస్లోనే పనిచేస్తున్నాను కాబట్టి మా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కానీ నా కుటుంబం గురించి ఆలోచించాక నా ప్రేమ కంటే నా కుటుంబమే ముఖ్యమనిపించింది. అత్తయ్య వాళ్ళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగానే ఆ పెళ్లి ఒప్పుకున్నాను. ఇందులో నన్నెవరూ బలవంతం చేసింది లేదు. సార్ సార్, అబద్ధం చెప్తుంది సార్. ఆ వరలక్ష్మి గారు లోపలికి వెళ్ళారు కదా, ఆవిడ లోపల ఏదో బెదిరించినట్టుంది సార్. అందుకే ఇలా మాట్లాడుతుంది సార్. ఆ అమ్మాయే చెప్తుంది కదయ్యా, తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు సార్. తనకి నేనంటే ప్రాణం సార్. శౌర్య ప్లీజ్, శౌర్య నిజం చెప్పు శౌర్య, ప్లీజ్ శౌర్య. చెప్పాల్సింది ఇంకేం లేదు ఎస్ఐ గారు. నా పెళ్లి ఖాయమైపోయింది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నాకు పెళ్ళని తెలిసి కూడా సిద్ధార్థ్ వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అతి త్వరలో నా శుభలేఖని తన ఫోన్కి పంపించి ఇక జీవితంలో నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను. ఇప్పుడు నా మనసులో ఇతని మీద ఎలాంటి ప్రేమ లేదు. మా అమ్మ నాన్న చెప్పినట్టుగా మా అత్తయ్య గారి అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. దయచేసి తను ఊరికే ఇంటికి వచ్చి నన్ను మా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పండి. మరోసారి ఇంటికి రాకుండా చూడండి ఎస్ఐ గారు. శౌర్య, నువ్వేనా ఇంత మాట అంది? ఎస్ఐ గారు
నా మాట నమ్మండి సార్. తననేదో బెదిరించి ఇలా చెప్పిస్తున్నారు సార్. రేయ్, ఇంకా ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? నా చెల్లె చెప్పింది కదా, తను నిన్ను ప్రేమించట్లేదు, తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నా అని. ఇంకా ఏం చెప్పాలి నీకు? వెళ్ళు. వెళ్ళను. నా శౌర్యం తీసుకునే వెళ్తాను. నా శౌర్యం లేకుండా నేను వెళ్ళను. ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా? తమాషాలు ఆడుతున్నావా? నిజాయితీగా ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. మా ప్రేమకు అడ్డుపడుతున్నారని చెప్తే, ఎవరికో వచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్తే నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాను. ఈ అమ్మాయికి త్వరలో పెళ్లి జరగబోతుందట. ఇలాంటి టైంలో కంప్లైంట్ ఇచ్చి ఈ అమ్మాయి జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? నాతో మాట్లాడుతున్నావు నువ్వు? సార్, ఇంకా వాడితో మాటలేంటి? ఇప్పటి వరకు చెప్తే విన్నాడా వీడు? వీడు ప్రతిసారి చేస్తున్నది ఇదే. ఇంకా వాణ్ణి నట్టింట్లో నిలబెట్టి చూస్తావేంట్రా? తన్ని తరిమేండి వాణ్ణి. లాక్కెళ్ళండి సార్. రేయ్, వదరా. సార్ ప్లీజ్ సార్, శౌర్య చేత వాళ్ళు అబద్ధం చెప్పిస్తున్నారు సార్. నిజంగా సార్, నా మాట వినండి సార్. రేయ్, సార్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? సార్ ప్లీజ్ సార్. ఎవరు శౌర్య! అబద్ధాలు చెప్తున్నారో నాకు తెలుసు. రేయ్, పదరా ప్లీజ్ లోపలికి. సార్. సార్ అర్థం చేసుకోండి సార్. రేయ్, పట్టుకో. సార్ సార్ నేను చెప్పేది నిజం సార్. మాధవ్,